ఎద్దులుగా మారిన కోడళ్ళు. బలరామయ్య, పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. రమేష్, వాసు. ఇద్దరూ కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. బలరామయ్యకు ఎద్దులంటే చాలా ఇష్టం. అందుకే రాముడు, భీముడు అని రెండు ఎడ్లని పెంచుతూ ఉంటాడు. కన్నబిడ్డలతో సమానంగా వాటిని చూసుకుంటూ ఉంటాడు. ఆ ఎద్దులు పొలం పనుల్లోనూ, అలాగే ఎద్దుల పందాల్లోనూ మొదటి స్థానంలో ఉంటాయి. రోజులు గడుస్తూ ఉండగా ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తారు. రమేష్ భార్య పేరు సరిత, వాసు భార్య పేరు కవిత. వాళ్ళు కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తుండగా బలరామయ్య భార్య పార్వతమ్మతో, ఏమే, రేపు ఎడ్ల పందాలున్నాయి. ఎడ్లను శుభ్రం చేసి అలా గుడివైపు తిప్పుకొని వస్తావా? వస్తానండి, ఎందుకు రాను. ఇక ఇద్దరూ కూడా ఎడ్లని శుభ్రపరుస్తారు. ఆ తర్వాత వాటిని గుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రదక్షిణలు చేయిస్తారు. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో, బలరామయ్య, ఈసారి కూడా మీ ఎద్దులే ఎప్పట్లాగే పందెంలో ఫస్ట్ ప్రైజ్ కొడతాయిలే. అవును సుబ్బయ్య, అది ఎప్పుడూ జరిగేదే కదా. ఈ రెండు నాకు రెండు కళ్ళ లాంటివి. నా పరువు బాగా నిలబెడతాయి. నా బిడ్డల్లాంటివి ఇవి రెండు అని మాట్లాడుతూ ఉండగా మరో వ్యక్తి వచ్చి, ఈసారి రంగయ్య కొత్త ఎడ్లని నీకు పోటీగా దించాలని చూస్తున్నాడు. మరి చూసుకో. ఎవరు ఎన్ని దించినా గెలిచేది మాత్రం వీళ్ళే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం కొడుకులిద్దరూ కూడా ఎద్దుల్ని తీసుకొని తోటలోకి వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం తండ్రి అక్కడికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎడ్లు రెండు చనిపోయి ఉంటాయి. అలాగే వాళ్ళ కొడుకులు కూడా. దాన్ని చూసి అతను బోరున ఏడుస్తూ ఉంటాడు. పాము కరిచినట్టు నోట్లో నుంచి నురగ ఉంటుంది. దాన్ని చూసి బోరున ఏడుస్తాడు తండ్రి. ఇది ఎవరో కావాలని చేశారు. నా కొడుకులిద్దరినీ కొడుకుల్లాగా చూసుకుంటున్న నా ఎడ్లని చంపేశారు. మీకేం అన్యాయం చేశాన్రా అంటూ ఏడుస్తాడు. విషయం తెలుసుకున్న వాళ్ళ భార్యలిద్దరూ అలాగే తల్లి కూడా అక్కడికి చేరుకుంటారు. దృశ్యాన్ని చూసి బోరున ఏడుస్తూ ఉంటారు. అన్యాయంగా మా భర్తల్ని చంపేశారు. వాళ్ళు మీకు ఏం పాపం చేశారు? మా ఉసురు ఊరికే పోదు, ఇంతకింత అనుభవిస్తారు అంటూ ఏడుస్తూ చాలా ఏడుస్తారు. తదుపరి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా, ఎవరో బలరామయ్య అంటే గిట్టని వాళ్ళు ఇదంతా చేశారు. రామయ్యే ఇదంతా చేసి ఉంటాడు. ఇద్దరు కొడుకుల్లాంటి రెండు ఎడ్లు పోగొట్టుకున్న బలరామయ్య బాధతో మంచాన పడతాడు. సరిగ్గా వారం తిరిగే లోపే అతను కూడా మరణిస్తాడు. ముగ్గురు మగవాళ్ళు ఒకేసారి చనిపోవడంతో మగదిక్కులేని సంసారంగా మారిపోవడం వాళ్ళు ఎంతగానో బాధపడతారు. వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళు జాలి పడతారు. తదుపరి కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అత్తగారు వచ్చి, చూడండమ్మా, ఇంటికి మగదిక్కు లేకపోతే ఈ సమాజం ఎవరిని ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. మనం జాలిపడే పరిస్థితుల్లో లేము అని వాళ్ళకి తెలిసేలాగా చెప్పాలి. మన తల్లిని మనమే సంపాదించుకోవాలి. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. పొలం దున్నడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? అందుకు వాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నామని అంటారు. కోడళ్ళిద్దరూ ఎద్దుల్లాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. దాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళే ముక్కున వేలేసుకుంటారు. అత్తా కోడళ్ళు ముగ్గురు కష్టపడి పొలం పనులు చేసుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉంటారు. అప్పుడు పెద్ద కోడలు సరిత, అత్తయ్య, ఖచ్చితంగా వీళ్ళు చనిపోవడానికి కారణం పాము కాదని నాకు బాగా తెలుసు. ఇది ఎవరు చేశారో కూడా జనాలందరికీ తెలుసు. కానీ మనం ఎందుకు నిజం తెలిసి కూడా ఊరికే కూర్చోవాలి? అన్నిటికీ సమయం వస్తుందమ్మా. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి, అంతే. ఇక రోజులు గడుస్తున్నాయి. అందరికంటే పొలం అత్తాకోడళ్ళు ఎక్కువగా పండిస్తారు. ఊర్లో అందరూ కూడా వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు రంగయ్య పనివాడు అయిన సుబ్బయ్య మాట్లాడుతూ, అయ్యగారు, ఊర్లో అందరూ కూడా బలరామయ్య కుటుంబాన్ని నాశనం చేశారని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఈసారి కూడా ఆ కుటుంబంలో వాళ్ళ చేతిలో
మీరు ఓడిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేతిలో. ఆ మాట విన్న రంగయ్య కోపంగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునండయ్యా, ఈసారి అత్తాకోడళ్ళు పంట బీభత్సంగా పండించారంట. ఊళ్ళో వాళ్ళకి తిరుగులేదని చెప్పుకుంటున్నారు. ఈ బలరామయ్య కుటుంబం నాకు ప్రతి దాంట్లో అడ్డంగానే ఉంది. అందుకే వాళ్ళని తొలగిస్తే మళ్ళీ వీళ్ళు తగలడ్డారా? ఊర్లో అందరికన్నా నేనే గొప్పవాణ్ణి కావాలనేది ఈ కుటుంబం బ్రతికుండగా జరగదనుకుంటా. ఆ మాటలు విన్న పనివాడు చాలా ఆశ్చర్యపోతూ, అంటే అయ్యా, ఊర్లో అందరూ అనుకుంటున్నది నిజమే అన్నమాట. రంగయ్య పెద్దగా నవ్వుతూ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు? హహహా. అంటూ జరిగిన విషయం చెప్తూ ఉంటాడు. ఎద్దుల దగ్గర నిద్రపోతున్న రమేష్, వాసుల దగ్గరికి రంగయ్య వచ్చాడు. ఒరేయ్ రమేషు, వాసు, లేవండిరా, ఒకసారి మీతో మాట్లాడాలి. ఏంటి రంగయ్య మామ, ఇంత రాత్రి వేళ వచ్చావు? ఏంటి సంగతి? సంగతేముందిరా, ఊర్లో మీ నాన్నకి ఒక మంచి పేరుంది. ఎప్పుడు మంచి పేరు మీ నాన్నే పొందుతాడు. సహాయం చేయడంలోనూ మీ నాన్నే ముందు. ఏ పందాలు పెట్టినా మీదే పై చేయి. ఆ మాటలు విన్న వాళ్ళు, ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చావో సరిగ్గా సూటిగా చెప్పు మామా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదురా. మీ ఎద్దులైతే రేపు పందెంలోకి రాకూడదు. అందుకు వాళ్ళిద్దరూ గొడవకు దిగుతారు. మీరు నా మాట వినరని నాకు తెలుసురా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అని నవ్వుతూ వాళ్ళ చేతిలో ఉన్న పొడిని వాళ్ళ మీద చల్లుతాడు. వాళ్ళు నురుగ కక్కుకుంటూ అక్కడికక్కడే మరణిస్తారు. ఆ తర్వాత ఎద్దుల మీద కూడా చల్లుతాడు. ఎద్దులు కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోతాయి. ఆ విషయమంతా విన్న పనివాడు చాలా ఆశ్చర్యపోతాడు. ఒరేయ్ సుబ్బయ్య, తెలుసుకున్న వాళ్ళెవరూ కూడా బ్రతికుండకూడదురా అని అంటాడు. అతను చాలా భయపడుతూ, వద్దయ్య గారు, నేను ఈ విషయం ఎవరికి చెప్పను. ఆ మాట వినగానే అతను తప్పదురా సుబ్బయ్య. అంటూ అతని మీద మందుని చల్లడంతో అక్కడికక్కడే అతను కూడా మరణిస్తాడు. ఇక అతన్ని కూడా పాము కరిచిందని అనుకుంటారు. రోజులు గడుస్తున్నాయి. పంట పూర్తయిన తర్వాత వడ్ల బస్తాలు లెక్కింపు సమయానికి అందరికంటే ఎక్కువ పంట పండించింది అత్తాకోడళ్ళే అని తెలుస్తుంది. రంగయ్యకు తల తీసేసినట్టు అవుతుంది. ఇక అత్తాకోడళ్ళని అడ్డు ఎలా తొలగించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాడు. వాళ్ళు కూడా పాము కరిచినట్టు చనిపోతే అతని మీదకి అందరూ అనుమానం పెరిగిపోతుంది. అందరూ అతన్ని ఏమన్నా చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత పంట బాగా పండినందుకు అందరూ కూడా వసంతోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు రంగయ్య, అందరూ కూడా బయట ఉన్నారు. నా దగ్గర ఉన్న ఈ విషయాన్ని ఆ కుటుంబంలో వాళ్ళకి కొద్ది కొద్దిగా కలుపుతాను. వాళ్ళు ఒకేసారి కాకుండా కొద్ది కాలం వ్యవధిలో చనిపోతారు అని భావిస్తాడు. అతను దాచిపెట్టిన విషం సీసా ఎక్కడ ఉంది అని మొచ్చుతో సహా వెతుకుతాడు. అలా వెతుకుతూ ఉండగా పొరపాటున మొచ్చుపై ఉన్న పొట్లంలో దాచిన విషపు మందు అతని మీద పడుతుంది. అతను అక్కడికక్కడే పాము కాటు వేసినట్టుగా చనిపోతాడు. తను తీసుకున్న గుంతలో తానే పడ్డట్టు అంతమంది చావుకు కారణమైన అతను చనిపోయినందుకు ఊరు వాళ్ళు ఏమాత్రం బాధపడరు. అతని పక్కనే ఉన్న మందు పొట్లాన్ని గమనించి అందరి చావుకి కారణం ఇతనే అని అతన్ని తిట్టుకుంటూ అతని ఖననం చేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని తను తీసిన గుంటలో తానే పడ్డాడు రంగయ్య.